అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైంది అని మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ప్రశ్నించారు. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న మేదర్మెట్లో జరిగినటువంటి సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల విషయం జల్లుతూ ఆయన ప్రసంగం చేసిన దాన్ని ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 99.9% అయితే మేము హామీలన్నీ కూడా నెరవేర్చేసాము అని అబద్ధాలు చెప్తూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలా దారుణం ఏంటంటే అక్కడ జరిగినటువంటి సంఘటన కూడా గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా అంతమందిని పిలిచిన తర్వాత అక్కడ సరిగ్గా ఏర్పాట్లు చేయలేక ఒకరు చనిపోవడం జరిగింది. అక్కడ సరైన మెడికల్ సపోర్ట్ ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదేమో. ఎందుకంటే మొత్తం అంతా కూడా అక్కడ ఘోషిస్తున్నాయి, మొత్తం మీడియా అంతా కూడా. చలో వాళ్ళు ఏర్పాట్ల లోపు అనుకుందాం. అలాగే ఆ జనాన్ని సుమారు 50 నియోజకవర్గాల నుంచి 6 జిల్లాల నుంచి వీళ్ళు జనం తరలించారు. ఏదో గొప్ప కార్యక్రమం కూడా చెప్పుకుంటున్నారు. ఏం చెప్పాలంటే అంటే సిద్ధం సభకి నాకు తెలిసి ఇటు పార్వతీపురం నుంచి కూడా వెళ్ళారు, ఉత్తరాంధ్ర నుంచి. ఒక గాజువాక నుంచి నేను ఒక ప్రైవేట్ బస్సు వేస్తే ఆ ప్రైవేట్ బస్సుకి అయ్యే ఖర్చు 70,000 రూపాయలు. అంటే అది 40 మందిని తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చూసే ఉంటారు, సిద్ధం సభలో ఆ బస్సు సగం ఖాళీకి వెళ్ళి. అదే కాకుండా ఆ వెళ్ళే వాళ్ళకి భోజనాలు పెట్టడం కానీ, భోజనాలు అయ్యింది. మేమైతే జనరల్గా బస్సు ఏర్పాటు చేస్తాం కార్యకర్తలకి. ఓకే, దాన్ని కొంత మేము భరించుకుంటాం, కొంత మా నాయకులు భరించుకుంటారు. ఆ లెక్కను మీరు లెక్క వేసుకుంటే పార్వతీపురం నుంచి అక్కడికి మేదలమెట్ట దగ్గరికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అయి ఉంటుందో చూడండి. నాకు తెలిసి ఒక్కొక్క బస్కి ఆ ఖర్చులతో అన్ని కలుపుకుంటే 2.5 లక్షల రూపాయలు అయి ఉంటుంది ఒక్కొక్క బస్సుకి. వాళ్ళ భోజనాలకి ఇంకా మనం చూస్తున్నాం. మంది ఏముందే రానే వచ్చేటువంటి పరిస్థితి వైసీపీ కార్యకర్తల్లో లేదు. క్లియర్గా లైవ్ వీడియోస్ వచ్చినాయి. కనుక ఇది అంటే ఎంత ఖర్చు అయి ఉంటుంది సిద్ధం సభకి? ఎవరి డబ్బులతో మీరు చేశారు? ఎన్ని వేల ఆర్టీసీ బస్సులు పెట్టారు? ఎంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు? నేను చెప్పాను మన పిసినకాడలో కూడా వీళ్ళు అనాలోచిత నిర్ణయాల వల్ల ఒక టీచర్ చనిపోయింది, 3 గంటల ట్రాఫిక్లో ఉండిపోయి. మళ్ళీ అదేదో పెద్ద గొప్ప కార్యక్రమంలాగా వీళ్ళు మాట్లాడుతున్నారు. కనుక 6 జిల్లాలతోని భయభ్రాంతులు గురి చేసి క్షమించాలి 6 జిల్లాలు 50 నియోజకవర్గాల నుంచి ప్రజల్ని, అలాగే ఆశా వర్కర్ని, వీళ్ళని భయభ్రాంతులు గురి చేసి రానన్న వారికి స్కీములు ఖర్చేస్తాయని చెప్పి బెదిరించి పట్టుకెళ్ళి, అలాగే ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసి సభ చేయడం పెద్ద గొప్ప కాదు. దీన్ని మేము పెద్దగా చూడాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సిద్ధం సభలో ఆయన సిద్ధం నేను 99.9% హామీలు అన్నీ నెరవేర్చానని చెప్తున్నారు. ఏం హామీలు నెరవేర్చారండి మీరు? సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని చెప్పేసి అన్నారు కదా. సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాతే మేము మరి ఎలక్షన్కి వెళ్తానన్నారు. మరి హామీ నెరవేరిందా? దీనికి సమాధానం చెప్పండి. నాసి రకమైనటువంటి పోనే మీరు మీరేదో నిషేధించలేదు, మందు నిషేధించలేకపోయారు. పోనీ అట్లీస్ట్ నాణ్యమైనటువంటి మందు అమ్ముతున్నారా? కల్తీ మందు అమ్ముతూ, నాసి రకమైన మందు అమ్ముతూ 35 లక్షల మంది ఈరోజు
లివర్ సమస్యలతో ఈ రాష్ట్రంలో బాధపడుతున్నారు. అసలు ఎవరిచ్చారు మీకు ఆ హక్కు వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి? నాకు తెలిసి 30,000 మంది అక్కడ కూడా లివర్ సమస్యలతో చనిపోయారు. వాళ్ళ చావులకి బాధ్యులు ఎవరు? ఈరోజు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే ఆడు లివర్ సమస్య వచ్చాడంటే ఇది జగన్ మందు దబ్బా. ఇది డాక్టర్స్ నేరుగా అంటున్నటువంటి మాట. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఇది జగన్ మందు దబ్బా అని. అంటే పేదవాడి యొక్క బలహీనతని ఆసరాగా తీసుకొని డబ్బు చేసుకున్నటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలను మోసం చేసి మేము సంపూర్ణంగా మద్య నిషేధం చేస్తానని చెప్పి మద్య నిషేధం చేయకుండా దాని మీద సుమారు 40,000 50,000 కోట్లు దండుకున్నటువంటి దుర్మార్గుడు ఎవరు ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్తుంది. దీనికి సమాధానం చెప్పాలి. ఎక్కడైనా సరే ఏదైనా కొనాలనుకుంటే బ్రాండ్స్ చూస్తారు, కానీ ఈరోజు ప్రభుత్వమే మా మందు కొట్లు పెట్టి వాటికి రేట్లు పెట్టి రేట్లతో కొనుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. 50 రూపాయలు 100 రూపాయలు అలా 100 200 300 అట. దానికి ఒక బ్రాండ్ లేదట. మళ్ళీ ఎంత ఎగతారంటే స్పెషల్ స్టాటస్ అని ఒక బ్రాండ్, రైల్వే జోన్ అని ఇంకో బ్రాండ్, అమరావతి అని ఇంకో బ్రాండ్, 3 రాజధానులని ఇంకో బ్రాండ్. అంటే ప్రజల యొక్క ఆలోచనని ఎంత చులకన చేసి ఈ ప్రభుత్వం ఆడుతుందో ఒక్కసారి గమనించాలి. కనుక ఇది మీరు ఇస్తానన్నటువంటి హామీ, ఇచ్చినటువంటి హామీ మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు సంపూర్ణ మద్య నిషేధం చేయలేదో నాకు సమాధానం చెప్పాలని చెప్పి సంపూర్ణ మద్య నిషేధం చేయకపోవడం మరి మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఒక హామీ పడిపోయింది కదా, తప్పారు కదా. ఇదిలా ఉంచు. ఒక్కో సిద్ధం సభ కోసం 90 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. సిద్ధం పేరిట ప్రచారం కోసం 600 కోట్ల వ్యయం చేశారని, ఈ డబ్బంతా జగన్ కు ఎక్కడిదని నిలదీశారు. నిజమైన ఉద్యమమైనా చేశారా అధికారంలో ఉండి, ముఖ్యమంత్రులుగా ఉండి అని అడుగుతున్నాం. ఈరోజు ప్రత్యేక హోదా మనకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు. ఒక్క హామీ కూడా నెరవేరకపోతే మరి చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో సమాధానం చెప్పాలి. ఏం చేసింది బీజేపీ పార్టీ అని పొత్తు పెట్టుకుంటున్నారు? బీజేపీ పార్టీ ఇంత మోసం చేస్తే, ఇంత వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు గారు అంతగా తిట్టి, అంతగా దూషించి మళ్ళీ ఈరోజు రాష్ట్రం కోసమని నేను పొత్తు పెట్టుకుంటున్నానని చెప్తున్నాడంటే ఇంకా ఏమనాలి మనిషిని? ఈ పెద్ద మనిషి ఊసరి వాళ్ళ కంటే ఎక్కువ రంగులు మారుస్తున్నారు కదా. ఫస్ట్ ఏమో ప్రత్యేక హోదా కోసం పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాడు, ఎన్నికలు గెలిచాడు, వాళ్ళ క్యాబినెట్లో అధికారం కూడా అనుభవించారు. ఆ తర్వాత లేదు అని తిట్టి మరీ బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మెచ్చుకొని మేము గౌరవిస్తున్నామని చెప్పి మళ్ళీ చేరుతున్నారు. దేనికంటే మీకు గౌరవం? పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగుతున్నాను, మోడీ అంటే అపారమైన గౌరవం అన్నారు. దేనికి మీకు అపారమైన గౌరవం? మనకు పోలవరం ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా? మన రాజధాని ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా? స్పెషల్ చేసి ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం, మీరు ఇంకా తెలివైన వాళ్ళు, మీ పొత్తులు కనిపించవు. ఎందుకంటే మీ అక్రమ పొత్తులు, మీ రహస్య పొత్తులు. చంద్రబాబు గారైనా బహిరంగంగా ప్రజలకు చెప్పి పొత్తులు పెట్టుకుంటున్నారు, జగనన్న గారైతే రహస్యంగానే పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీని ఒక్క ప్రశ్న అడిగింది లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని బిల్లులు ఉంటే ప్రతి బిల్లులకు మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ వాళ్ళకు ఏ అధికారం కావాలైనా బీజేపీ పార్టీ నాయకులకి మనది పెట్టిందే, ఇక్కడే అడ్డా అన్నట్టుగా ఏది కావాలంటే బీజేపీ పార్టీకి, ఏ ప్రాజెక్ట్ అయినా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు, ఏ అధికారమైనా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు, ఏ దేనికైనా రెడీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ బీజేపీ బానిసలుగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీకి తెలుసు అవినీతి చేస్తున్నారు అని బీజేపీ పార్టీ చెప్తూనే ఉంది. మద్యం మాఫియా అంటారు, మైనింగ్ మాఫియా అని చెప్తున్నారు, వాళ్ళ నాయకులే వచ్చి మాట్లాడుతున్నారు. మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోవడం లేదు ప్రభుత్వం మీద? ఈరోజు మద్యం మాఫియా ఎంత భయంకరంగా జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్రంలో మద్యము డిజిటల్ పేమెంట్సే లేవు. ఎవడు మద్యం కొనడానికి వెళ్ళినా క్యాషే, అంటే క్యాషే పెట్టి కొనాలట, డిజిటల్ పేమెంట్సే లేవు. మరి మీరు క్యాష్ పెట్టి కొంటుంటే అసలు ఎంత అమ్ముతున్నారు? స్టేట్ ట్యాక్స్ ఏంటి, సెంట్రల్ ట్యాక్స్ ఏమిటి? అసలు పద్ధతి పాడు ఏది ఉండాల్సిన పని లేదా? కేంద్రంలో అధికారంలో ఉంది, మీరు వాచ్ డాగ్స్ కాదా బీజేపీ పార్టీ? మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? మీ ఈడీలు, సిబిఐలు, మీ ఎంక్వైరీలు ఇక్కడ ఏం పనిచేయవా? మీకు తొత్తులుగా ఉన్న వారి దగ్గర పనిచేయవు.
మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గర పనిచేస్తాయి, వాళ్ళని మళ్ళీ లొంగ తీసుకోవడం కోసమే. ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం. మాఫియా జరుగుతుందని తెలుసు, లిక్కర్ మాఫియా అని మీరే చెప్తున్నారు. సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు. ఒక్కొక్క సభకి 90 కోట్ల రూపాయలు అవుతుందట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ? సిద్ధమని పెద్ద యాడ్ క్యాంపెయినే నడుపుతున్నారు. 600 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఎవరి డబ్బులు ఇవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ? ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్యగా మారింది. లక్షల మంది బిడ్డలు ఈరోజు ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు 8,000 రూపాయలకు 10,000 రూపాయలకు పనిచేసుకుంటున్న పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకు అని అడుగుతున్నాం. ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని. మీరు 2,30,000 ఉద్యోగాలను, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని మాటిచ్చి, మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు గారు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాటిని భర్తీ చేయలేదు. ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు 7,000నే భర్తీ చేస్తున్నారు, సిగ్గులేదా అని తిట్టిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్నటి వైసీపీ సిద్ధం సభపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ షాట్స్, గ్రీన్ మ్యాట్ తో నిన్న దొరికిపోయారని విమర్శించారు. అదే జగన్ తండ్రిని అడ్డంగా పెట్టుకుని లేపాక్షి పేరుతో 8,844 ఎకరాలు భూసేకరణ చేశారు. సైన్స్ సిటీ పేరుతో ఇంకొక 8,000 ఎకరాలు భూసేకరణ చేశారు. అంటే దాదాపు 17,000 ఎకరాలు భూసేకరణ చేశారు. అవన్నీ ఈరోజు వాళ్ళ సొంత మిత్రుల కంపెనీలో ఉన్నాయి ఆ భూములు. ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలు అడుగుతున్నా, ఒక్క పరిశ్రమనా ఆ భూమిలో పెట్టారా? ఒక్కరికన్నా ఉపాధి కల్పించారా? లేదు. అందుకే ఈ సభాముఖంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లా ప్రజలు నేను హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం. స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా మన అనంతపురం పట్టణానికి వచ్చినప్పుడు విద్యావంతులు పుట్టిన నేల ఈ అనంతపురం పట్టణం. అనంతపురం పట్టణం ప్రజలకి రాజకీయ చైతన్యం ఎక్కువ. 2014 నుంచి 2019 వరకు ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలో 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, పంచాయతీ అంగన్వాడీ భవనాలు కానీ, తాగునీటి పథకాలు కానీ ఇవన్నీ అందజేసింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు అన్నగారి ప్రోత్సాహంతో 6,000 టిట్కో ఇల్లు కూడా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిగిలిన 10% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ సైకో జగన్ ప్రభుత్వం. అనంతపురం పట్టణానికి ఏకంగా 91 కోట్ల రూపాయలతో పైప్ లైన్లు ఏర్పాటు చేశాం. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జగన్ సిద్ధం 4వ సభకు 15 లక్షల మంది వస్తారని ప్రచారం చేసుకున్న సభ అవాసు పాలైందని, సిద్ధం సభను ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మయా సభల మార్చారని వర్లరామయ్య విమర్శించారు. ఆ మాటల తీరు మనం గమనించినట్లయితే మొదటి 3 సభల్లో మేము సిద్ధం, మేమే అధికారంలోకి వస్తామని బీరాలు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4వ సభ ఆఖరి సభలో తన ఓటమిని ఇండైరెక్ట్గా అంగీకరించినట్లుగా, తన ఓటమి సంతకం పెట్టినట్లుగా తెలుస్తుంది అందరికీ. ఆయన మాటలో బేలతనం, ఆయన మాటలో కంగారు, ఆయన మాటలో చంద్రబాబు గారు ఏ రకంగా రేపు అధికారంలోకి రాబోతున్నారన్న ఆతృత సుస్పష్టంగా కనపడుతూ ఉన్నది. అందుకంటున్న ఓటమి సంతకం నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పి నేను అంటున్నాను. నేను కాదని చెప్పే ధైర్యం ఉందా వైసీపీ నాయకులకు ఎవరైనా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. నేను ఆ గ్రీన్ మ్యాట్లు వేసి పైన డ్రోన్లు తిప్పి విపరీతంగా జనం వచ్చారని చెప్పి ప్రచారం చేశారు.
కానీ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ అంబటి రాంబాబు ఎవరు అతను ఉన్నాడు, ఆ డ్యాన్సులు వేస్తారు, ఒక పక్క రోజా గారని, ఒక పక్క ఈయన డ్యాన్స్, ఆయన కదా అంబటి రాంబాబు. ఆయన అంటాడు డ్రోన్లు వస్తున్నాయి ఆపేయండి స్పీచ్లు అని. ఏమయ్యా ప్రజలంత అమాయకులా? ఆ డ్రోన్లు మీవి కాదా? మీ ఐపాక్ వాళ్ళు ఉపయోగించే డ్రోన్లు కాదా? అంటే మాయా ఉన్నది లేనుగా. లోకేష్ బాబు గారు పంపించారు డ్రోన్లు అంటాడు ఆ పనికి మాలిన గౌరవ మంత్రి. ఆపండి స్పీచ్లు, ఆపండి. మీ డ్రోన్లే రా బాబు, అవి మీరు ప్రయోగించిన డ్రోన్లే. మీ డ్రోన్లకు మీరు అంటే జనాన్ని ఏ రకంగా మభ్యపెడతా 5 సంవత్సరాలుగా అదే భ్రమలో పెడుతున్నారు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. మీదొక మయసభ, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మీరంటారు ఆయన మేనిఫెస్టో విడుదల చేస్తాము ఆ సభలో అన్నావు. నేను అడుగుతున్నా జగన్మోహన్, వేర్ ఈజ్ యువర్ మేనిఫెస్టో? వై హావ్ నాట్ రిలీజ్ యువర్ మేనిఫెస్టో ఎస్టర్డే? అంటే ఓటమి భయం ఏ రకంగా వెంటాడుతుంది? మీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు కూర్చొని తయారు చేసి. విశాఖ ఉత్తర నియోజకవర్గం అక్కయ్యపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి ఆటో కార్మికుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేకే రాజు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖ్యమైన విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు. ఉపయోగపడేది మీ అందరి వ్యాపారాలు కూడా బాగుంటాయి. మనం కూడా చూసాం ఎక్కడో ఎందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈ పచ్చ పత్రికలన్నీ కళ్ళకి గంతలు కట్టుకుని పచ్చపొరలు వేసుకుని ఈరోజు మాట్లాడుతున్నారు. మన నియోజకవర్గంలోనే ఇనార్బిట్ మాల్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 1వ తారీఖు ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన చేశారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 7 నెలలు అయింది. గ్రౌండ్ 6 ఫ్లోర్లు కంప్లీట్ అయ్యి 14 నెలల్లో ఇనార్బిట్ మాల్ ఓపెన్ అవడానికి సిద్ధంగా ఉంది. ఇనార్బిట్ మాల్ ఓపెన్ అయితే 12,000 నుంచి 15,000 మంది 10వ తరగతి చదువుకున్న దగ్గర నుంచి డిగ్రీ చదువుకున్న వరకు మన పిల్లలందరికీ కూడా పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఏఎంసీ మాల్, బిర్లా జంక్షన్ దగ్గర ఏఎంసీ మాల్ నిర్మాణం జరుగుతోంది. 6 థియేటర్లు ఏఎంసీ మాల్లో 6 స్క్రీన్లు, ఒక్కొక్క ఫ్లోర్ 64,500 SFT మాల్. అక్కడ ఒక 2,000 మందికి 10వ తరగతి నుంచి డిగ్రీ చదువుకున్న వారికి కూడా అక్కడ ఉపాధి వస్తుంది. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ మన విశాఖపట్నం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చగల దమ్ము, సత్తా ఉన్న మీరు తలుసుకుంటే విశాఖపట్నం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చగల సత్తా, సామర్థ్యం మీ అందరికీ కూడా ఉంది. మీరు మీ మాట ప్రతి ఒక్కరు కూడా వింటారు. మీరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి, మన విశాఖపట్నం ఆత్మగౌరవానికి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారి మీరే ప్రచారకులుగా కూడా మారితే ప్రతిపక్షాలకి కుటుంబాలు చేసి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేస్తారు, ప్రత్యేక రైల్వేలు ఇస్తామని మోసం చేస్తారు, ఈ విద్యా సంస్థలు ఇస్తామని మోసం చేస్తారు. కానీ అన్ని కూడా మాకు అమరావతి కావాలంటారు చంద్రబాబు నాయుడు కనుక వస్తే చంద్రబాబు నాయుడు జీవితంలో కానీ వారి కుటుంబాలు అమరావతి భ్రమలో పడి మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంత మోసం చేశాడో 2014 నుంచి 2019 వరకు మీకు అందరికీ కూడా తెలిసింది. విజ్ఞప్తి చేస్తూ కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యలకు సంబంధించి నేను తప్పకుండా కూడా ఏసీపీ గారు కూడా పిలిచాం. అంతేకాకుండా మీకు ఆటో గారికి ఇందాక ఆయన చెప్పినట్టు పెన్షన్ సంబంధించి కానీ, బీమాకి సంబంధించి కానీ, అదేవిధంగా నేను ఈరోజు ఇంకో మాటిస్తున్నాను, పెన్షన్, బీమా ఇవే కాకుండా నేను మీ అందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సంబంధించి మీటింగ్లు పెట్టుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా 800 SFTకి తగ్గకుండా మీకు ఒక కార్యాలయాన్ని మీకు సొంతంగా మీకు మాత్రం అనుకునే విధంగా మీరు నిర్మాణం చేసి ఇచ్చే విధంగా చేసిస్తారని ఈరోజు మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని. ఎందుకంటే టైంకి మీ పిల్లల్ని ఎవరిని కూడా చదువుకోలేకున్న ప్రతి ఒక్కరిని కూడా చదివించండి. ఆ విద్యకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా మా దగ్గర రండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి ప్రైవేట్ స్కూల్లోని కూడా 125% మా పిల్లల్ని మెరిట్ ఉన్న పేద పిల్లలు కూడా జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి. ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఉచితంగా పేద పిల్లలకు విద్యను అందించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రాబో రోజుల్లో తప్పకుండా ఈ రోజు ₹1,00,000 చదువు ఖర్చు అయితే జగనన్న ఆధ్వర్యంలో దాని 50,000కి, తర్వాత 10,000కి పూర్తిగా విద్యని ఉచితం చేయాలనే తపన తాపత్రయపడుతున్న